ఎవరిని అతిగా ప్రేమించి మోసపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు మీరే బాస్గా ఉండాలి, కానీ మీరు ఒకళ్ళు బానిసగా మారమవుతుంది. మీరు బానిసగా మారారంటే మిమ్మల్ని ఎవరినో కూడా బాగు చేయలేదండి. ఎందుకంటే నీ మనసు నీ కంట్రోల్లో లేనప్పుడు, నీ జీవితం నీ చేతుల్లో లేనప్పుడు, నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీకు దూరమైనప్పుడు నీ ఒంటరితనం ఎంత నరకంగా ఉండదంటే ఫ్రెండ్స్, అది చాలా అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. అలాంటి సిచ్యువేషన్లో ఈ ఆడది కూడా ఏ మగోడు కూడా ఉండకూడదండి. ఎప్పుడు ఎవరికి కూడా ఒకరికొకరు బానిసలుగా మారమాకండి. అర్థం చేసుకోలేని బంధాల కోసం ఏ ప్రేమైనా కానీ వ్యర్థమేనండి. నీకు ఇలువనిచ్చినప్పుడే, నీకు గౌరవం ఇచ్చినప్పుడే, నిన్ను కావాలనుకునే వాళ్ళ కోసం నువ్వేం పోగొట్టుకున్నా పర్లేదు, కానీ నిన్ను నటిస్తూ ప్రేమించే వాళ్ళ కోసం ఫ్రెండ్స్ ఏది పోగొట్టుకున్నా కానీ తిరిగి రాదండి. ఇంక ఆఖరికి నీ జీవితం కూడా నీది కాని దానికోసం నువ్వెంత పోరాటం చేసినా ఎప్పుడూ నీకు మిగలదండి. అది ఎప్పుడో ఒకప్పుడు ఎవరిదో ఒకరిదో అయిందండి. మనది కాని దానికోసం మనం ఎందుకు పోరాటం చేయాలండి? మన ప్రాణమే మనది కాదు, మన శరీరమే మనకు సహకరించదు కొన్నిసార్లు. అలాంటప్పుడు ఎవరో మనకు సహకరిస్తారు, ఎవరో మనకు తోడుంటారు, ఎవరో మనకు జీవితాంతం మనకు అండగా ఉంటారు, మనల్ని అర్థం చేసుకుంటారు అని ఎందుకు ఫ్రెండ్స్ మోడిగా నమ్మి జీవితాన్ని ఒంటరిగా అక్రమతో, అన్యాయాలతో, కన్నీళ్లతో మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటుంటారు?